వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణిలో ఇచ్చే అర్జీలలో జాప్యం చేయవద్దని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు. బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించిన సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్. పెండింగ్ లో బిల్లులను చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించిన తాజా మాజీ సర్పంచుల జేఏసీ నాయకులు. మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులు, ఆసాములతో సమావేశం నిర్వహించిన చేనేత జోడీ శాఖ అధికారులు. రేషన్ డీలర్ల దగ్గర డబ్బులు తీసుకుని కేటాయించినది నిజం కాదా అంటూ కాంగ్రెస్ నాయకులపై టీఆర్ఎస్ నేతల ఫైట్. ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ శాఖలకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. రెవెన్యూ శాఖకు 34, ఉపాధి కల్పన శాఖకు 3, ఎంపీడీఓ తంగళపల్లికి 8, ఎంపీడీఓ ముస్తాబాద్కు 3, ఎంపీడీఓ ఎల్లారెడ్డిపేటకు 1, ఎంపీడీఓ కోనరావుపేటకు 2, ఎంపీడీఓ బోయినపల్లికి 2, సిరిసిల్ల మున్సిపల్కు 10, డిఎం అండ్ హెచ్ఓ 5, ఎస్డీసీకి 3, విద్యాశాఖకు 2, డిఆర్డీఓ, డీడబ్ల్యూఓ, మార్కెటింగ్, టౌన్ ప్లానింగ్, ఎస్పీ ఆఫీస్, మైన్స్, పౌర సరఫరాల శాఖ, ఆర్అండ్బి, ఎంబీఎన్షా, సెస్, డిఎస్, సిడిఓ, కార్మిక శాఖ, జిల్లా దవాఖానా సిరిసిల్ల కార్యాలయాలకు 1 చొప్పున వచ్చాయి. ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అంటిపెట్టిన ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి అంటపెట్టగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు నీళ్లు పోసి ఆర్పేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో వాహనాలు మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టీఆర్ఎస్ నేత అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ స్పష్టం చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అధికారులను తొత్తులుగా వాడుకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు స్వేచ్ఛగా తమ పనులను చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అధికారుల పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్, ఆడపు చంద్రకళ, కత్ర దేవదాస్, భీమారావు శ్రీనివాస్, బొప్ప దేవయ్య, నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్, రాగుల జగన్, ఎల్ఏ లక్ష్మీనారాయణ, కుడిక్యాల రవికుమార్, గోనె ఎల్లప్ప, నక్క నర్సయ్య, నేదురు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కబ్జాలు చేసి అని నాకు తెలుసు. ఆయన బొల్లి రామ్మోహన్ అనే వ్యక్తి అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. 3 రోజులు దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం. 3 రోజులు కచ్చడి తీసుకోవాలని కోరుతున్నాం. నిన్నటి రోజున ఒక ప్రెస్ మీటింగ్ జరిగింది. ఏమయ్యా అంటే ఎవరినో అరెస్ట్ చేసారట. అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? చట్టపరంగా ఏదైతే ఉంటే చట్టపరంగా ఏదైనా లొసుకులు ఉన్నట్టయితే దాన్ని చూసుకొని చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. ఇంకోటి మహేందర్ రెడ్డి గారికి ఆదిశీనన్న గారికి ఇది ఏదో కేసులు కూర్చునబెట్టి చేసినట్టు. అసలు ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక సమస్య కాదు. వాళ్ళకి చాలా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, జిల్లా సమస్యలు ఉన్నాయి, 36 సమస్యలు ఉన్నాయి. అసలు ఏందని దీన్ని పట్టుకొని ఏడవడం వాళ్ళకి ఏమవసరం? ఇది ఏంది అసలు? ఈ అరెస్ట్ అయిన వ్యక్తి ఏంది? అరెస్ట్ అయిన వ్యక్తి గురించి ఎవరు అడిగినా సిరిసిల్లలో ఏం చేస్తాడో అంటే ఎవరైనా చెప్తారు. దాని గురించి కూడా కావాలదాకా అవసరమా? పోతే ఇలా గౌరవ కలెక్టర్ గారు లాగారు. అసలు మీ బుద్ధి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారిని ఉపయోగించుకొని డీజీపీ కాడ నుంచి ఉపయోగించుకొని ఒక కండువా కప్పకుండా మొత్తం పనులు చేయించుకున్నటువంటి గుణం మీది. కాబట్టి ఎప్పటికీ మీకు అవే జ్ఞాపకాలు వస్తుంటాయి. కానీ మా నాయకులకు అలాంటి అలవాటు లేదు. గౌరవ మహేందర్ రెడ్డి అన్న గారికి, మా విప్ అయినటువంటి సీనన్న గారికి జిల్లా వ్యాప్తంగా గడిచిన 10.5 సంవత్సరాల నుంచి ఏమేమి జరగలేదు. ఆ పనులు చేయడానికి వాళ్ళకు చాలా సమయం సరిపోతలేదు ఇవన్నీ వెతకడానికి. కానీ మీరు ఏదో కొంపలు అంటుకున్నట్టు, ఏమో జరిగినట్టు, ఎవరినో అరెస్ట్ చేసి పరిపాట లేకుండా పరిపెట్టుకున్నట్టు మీకు అవన్నీ బంద్ చేయరు. ఇంకోటి మీరు అసలు ప్రెస్ మీట్లు పెట్టి బంద్ చేయరు. ఎందుకంటే మేము 7 సంవత్సరాలు చూసి 2.5 సంవత్సరాల ముందర దుకాణం పెట్టినాం మా రేవంత్ రెడ్డి గారికి. మీరు ఇంకా ఆవురు ఇంకో 2-3 సంవత్సరాలు ఆగినాక మన లొసుకులు పోసుకులు ఉంటే అప్పుడు స్టార్ట్ చేయండి మీరు ప్రెస్ మీట్లు, తప్పులు ఒప్పులు. అరే మీకు ఒక తిరిగి చెప్తున్నాం, ఏమైనా సూచనలు ఏంటి ఈరని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడి అధికారులను గుంజి కలెక్టర్ గారు గౌరవమైనటువంటి పదవులు ఉంటారు, వారికి రాజకీయాలకు అతీతంగా ఉంటారు. కలెక్టర్ గారు వీళ్ళకు లాగుండ్రి. ఎందుకంటే మీ గుణం ఇదివరకు ఐపీఎస్ ఐఏఎస్లను వాడుకున్నటువంటి గుణం డీజీపీ గారి నుంచి వాడుతున్నారు. కాబట్టి బంద్ చేయండి. బంద్ చేసి సపరేట్ ఇంట్లో కూర్చుంటుంది. జరిగిన దాని గురించి చింతించకుండా ఇంట్లో ఉంటుంది. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులంతా వాళ్ళ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి సిరిసిల్లలో వాళ్ళ ఒక నాయకుడిని అరెస్ట్ చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర, ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర, ఇది మహేందర్ రెడ్డి గారి కుట్ర అని చెప్పి మాట్లాడడం జరిగింది. సిరిసిల్లలో ఆయన అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చట్టం దాని పని చేసుకుంటూ పోతారు. సిరిసిల్ల పట్టణంలో రోజు పదుల సంఖ్యలో 100ల సంఖ్యలో అరెస్టులు జరుగుతూ ఉంటాయి. అవన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు. ఎవరు తప్పు చేసినరో వారిని పోలీస్ అధికారులు కానీ చట్టం కానీ అరెస్ట్ చేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది వాళ్ళలాగా గత ప్రభుత్వంలో అధికారులను వాడుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా అధికారులను వాడుకోదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఇలా తొత్తుగా వ్యవహరిస్తున్నారంటే గతంలో 10 సంవత్సరాలు అధికారులందరికీ కనుసంధానంగా సంతకం పెట్టినటువంటి అధికారులు దానికి అలవాటు పడి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకుల్లాగా ఒక కండువలేని నాయకుల్లాగా పనిచేసినటువంటి అలవాటుతోటి వాళ్ళకు కొంచెం అతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడమే సిగ్గుచేటు.
మరి ఎవరి మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఎవరిని అరెస్ట్ చేసి దాన్ని పెడుతున్నారు? దీనికి మహేందర్ రెడ్డికి, ఆది శ్రీనివాస్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? సిరిసిల్ల కింది మీద అయినట్టు, సిరిసిల్ల మొత్తం ఆగమైనట్టు టీఆర్ఎస్ పార్టీని వీక్ చేస్తున్నమాట. ఏంటిది టీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడం? మీ ప్రభుత్వం పోయింది, ఇంకా 4 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మిమ్మల్ని వీక్ చేయడం ఏమైంది? ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే మీ నాయకుడు తప్పు చేసిండు, అరెస్ట్ అయ్యిండు, ఇంకో నాయకుడు తప్పు చేస్తాడు, అరెస్ట్ అవుతాడు. మా కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పు చేస్తే అరెస్ట్ అవుతాం. ఇది సెక్యులర్ పార్టీ. దీనిలో వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు. ఇది తప్పు జరిగితే తప్పకుండా అరెస్ట్ చేయాలి. కాబట్టి మీలాగా టీఆర్ఎస్ వాళ్ళ అధికారులందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తోతులాగా వివరించారు. కాబట్టి మీ అలవాటు మీ ఇంటికి అదే ఆలోచన. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 4వ తేదీన అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర, 7వ తేదీన జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తాజా మాజీ సర్పంచులు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గణప శివజ్యోతి, గౌరవ అధ్యక్షులు చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, కోశాధికారి వెనుమనేని వంశీకృష్ణారావు, కార్యదర్శులు కోల నర్సయ్య, గుణాల్ లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి గాండ్ల సుమతి, తాడపు ఎల్లం, కీర్తిరెడ్డి, వెంకట నరసింహారెడ్డి, పడిగల రవీందర్, కార్యవర్గ సభ్యులు చిట్నేని శ్రీనివాసరావు, మంతెన సంతోష్ రెడ్డి, రాజూరి రాజేష్ తదితర సర్పంచులు పాల్గొన్నారు. ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో 4వ తారీఖు రోజు అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 7వ తారీఖు రోజు మరి వంట వార్పుతో చేసుకుంటూ మరి సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులపై ఇప్పటి కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతూనే ఉన్నది ఈ ప్రభుత్వం, కానీ మరి సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు విషయం మాత్రం ఏమాత్రం ఆలోచిస్తలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద స్పందించాలి, వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకెళ్తాం, ఇంకా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మ్యాక్స్ సంఘాలో ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులు 40 సంవత్సరాలలోపు ఉన్న ఆసాములు ఐరన్ డిపో ద్వారా యాన్ కొనుగోలు చేసి ఎంతైతే యాన్ వస్తుందో అందులో 10% డీడీ రూపంలో ఆసాములు చెల్లించాలని చేనేత జౌళి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆసాములతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వస్త్ర పరిశ్రమకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం యారన్ డిపోను ఏర్పాటు చేస్తుందని చేనేత జౌళి శాఖ జీఎం అశోక్ రావు వెల్లడించారు. యారన్ కొనుగోలు కోసం ఆసాములు తీసిన డీడీలను చేనేత జౌళి శాఖ ఏడీ సాగర్ కు ఇవ్వాలన్నారు. ఎవరు ముందు డీడీలు చెల్లిస్తే లైన్ ప్రకారం వారికి యారన్ను సరఫరా చేయబడుతుందని, సరఫరా చేసిన తర్వాత 3 నెలల్లో బట్ట తయారు చేసి ఇవ్వాలని జీఎం అశోక్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం లిమిటెడ్ హైదరాబాద్ వ్యవహరించింది. 2வது, తీసుకొచ్చే జారీ చేయబడు వస్త్రోత్పత్తి ప్రణాళికకు మాత్రమే యారన్ డిపో ద్వారా యారన్ సరఫరా చేయబడును. సంఘంలో మర్మకాల పరస్పర సహకార సంఘంలో 40కు సమానం లేదా అంతకంటే తక్కువ షెడ్యూల్ మర్మకాలు కలిగి ఉంటుంది చిన్నతర పరిశ్రమల కింద రిజిస్టర్ కాబడిన ఎస్ఎస్ఐ. 4வது, ప్రాథమిక మర్మకాల సహకార సంఘములు మరియు మ్యాక్స్ సంఘములకు మరియు ఎస్ఎస్ఐలకు టెస్కో కండిషన్ పెట్టారు. కేవలం యారన్ డిపో మాత్రమే చెప్పనేసి. అయినా మా సమస్యలన్నీ మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యమైన సమస్యలు, అవన్నీ కూడా పరిష్కారం కోసం మీ వంతుగా కృషి చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఏదైతే యారన్ డిపో రావడానికి కృషి చేసినటువంటి మన విప్పు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే మేడం మన టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి, దీనికి ఇది రావడానికి కృషి చేసినటువంటి అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతుందో 50 కోట్ల రూపాయలతో ఇది
యారన్ డిపో ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషం. మీరు ఇస్తున్నటువంటి కేవలం ఇప్పుడు ఉన్నటువంటి దానికి ప్రభుత్వము టెస్కో ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి వాటికే పరిమితం చేయడం జరుగుతూ ఉంది. కానీ దీనివల్ల ఇప్పుడు 50,000 మీటర్లు అంటే దాదాపుగా ఒక లూప్ వచ్చేటప్పటికి యావరేజ్ లెక్కల 500 మీటర్లు ఎంతో సుమారు ఆర్డర్ వస్తున్నట్లు లెక్క. సంబంధించిన దాని మీద యారన్ డిపో ద్వారా మాకు నూలు ఏదైనా సరఫరా కోసం దానికి యారన్ డిపోను మీరు ఇక్కడ ఏడీగా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు అందరూ విని మొత్తానికైతే మీరు హైదరాబాద్లో జీఎంగా ఉండి ఇక్కడ సమస్యలు అన్నీ పరిష్కరించే విధంగా యారన్ బ్యాంకు చాలా ముఖ్యమైనదని తెలిసి యారన్ బ్యాంకును మీరు ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి యారన్ బ్యాంక్ తీసుకోవడం చాలా సంతోషం. అలానే మేము గత కొద్ది సంవత్సరాల నుంచి ఆసామీ 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 అని కాకుండా ఈరోజు మీరు అధికారికంగా కుటీర పౌరులు యజమానిగా గుర్తించి వీళ్ళు ఒక యజమానిగా సంబోధించడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ వీళ్ళందరూ యజమానులే, చిన్న పరిశ్రమ యజమానులే. కాబట్టి ఆ చిన్న పరిశ్రమ యజమానులు కూడా పెద్దగా కావాలని కోరుకోవడం కూడా ఈరోజు మీరు సమావేశంలో చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది సార్. అయితే మీరు ఇందులో ఇంకొకటి ఏంటంటే మేము అసలు ఈ లెటర్లో ఎన్నో రిక్వెస్ట్ మీకు ఇద్దామనుకున్నాం, కానీ ఆ రిక్వెస్ట్ అన్నీ మీరే చెప్పడం కూడా చాలా సంతోషం అనిపించింది. 40 రూపాయలు మీరు ఒక పెట్టడం కూడా చాలా సంతోషం సార్. ఇందులో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో 10 జోడీలు అంటే 20 సంవత్సరాలు ఉన్న వారిని ఒక కేటగిరీగా గుర్తించి 20 నుంచి 40 సంవత్సరాల వాళ్ళను ఒక కేటగిరీగా గుర్తించి వారు 2 రకాల కేటగిరీగా గుర్తించారనుకోండి, వీరికి ఇంకా అవకాశాలు ఎక్కువ కల్పించే అవకాశం ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక విధి విధానాల్లో ఒక విధానం చెప్పారు ఏంటంటే గరిష్టంగా దీనికి సంబంధించి ఈ యారన్ డిపోను సక్రమంగా వినియోగించుకోవడానికి విధి విధానాలు అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ విధి విధానాల ప్రకారము మ్యాక్ సంఘాలు మరియు ఎస్ఎస్ఐ యూనిట్లు ఈ యారన్ డిపో వినియోగించుకోవడానికి అర్హులు. ఈ మ్యాక్ సంఘాలు మరియు ఎస్ఎస్ఐ యూనిట్లు ఏవైనా కానీ ప్లేన్ లూమ్సే ఉండాలి, షటిల్లెస్ లూమ్స్ ఉంటే అనర్హులు. ర్యాపియర్ లూమ్స్ ఉన్న ఎస్ఎస్ఐ యూనిట్ కానీ ర్యాపియర్ లూమ్స్ ఉన్న మ్యాక్ సంఘం కానీ అనర్హులు. ఇది క్లియర్ కదా? ఓన్లీ ప్లేన్ లూమ్ల కోసమే, అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమకు సంబంధించి ఈ డిపోని తీసుకురావడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఎస్ఎస్ఐ యూనిట్ లోపల కూడా 40 మరమగ్గాల లోపు ఉన్నవాళ్ళే అర్హులు. 40 లేక 40 కంటే తక్కువ మరమగ్గాలు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే పెద్ద ఎస్ఎస్ఐ యూనిట్లు అర్హులు కారు. ఇప్పుడు ఎస్ఎస్ఐ యూనిట్లు లేకుంటే పెట్టుకోవచ్చు భవిష్యత్తు లోపల. ఆల్రెడీ ఘర్షకొట్టి అలాంటి ప్లేస్లో ఇప్పటికే ఎస్ఎస్ఐ యూనిట్లు నడుస్తున్నాయి. ఏ ఉన్నా కానీ ఎస్ఎస్ఐ యూనిట్లు 40 లోపల కంటే లోపల ఉన్న వాళ్ళు అవి కూడా షెడ్యూల్ లూప్లు రేపలు. బడుగు బలహీన వర్గాలంటే ఎందుకంత చిన్న చూపని బీఆర్ఎస్ జిల్లా యువనేత మాటల మధు అన్నారు. తంగళ్లపల్లిలోని ఫ్రెండ్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అధికారం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి కాదని మాటల మధు అన్నారు. ఎవరు మీ గురించి ప్రెస్ మీట్లు పెడితే వాళ్లపై కక్ష సాధింపు చర్యలు సాధిస్తూ జైళ్లకు పంపిస్తారా అంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. రేషన్ డీలర్ల దగ్గర డబ్బులు తీసుకుని వాటిని అమ్ముకున్న ఘనత నీది కాదా కేకే మహేందర్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. కేకే మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తి కింది స్థాయికి దిగజారి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు అన్ని విధాల అండగా ఉండి ఎవరిని ఏ పదవి వచ్చినా నేనున్నా అనే వ్యక్తి బొల్లి రామ్మోహన్ అని అన్నారు. కలెక్టరేట్ నుండి దరఖాస్తు ఇస్తే ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవడం రాష్ట్రంలో ఎక్కడా చూడలేదన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒక్క స్కీమ్ అని ఉంది, అమ్మిది విద్యార్థులు ఇబ్బంది పడి ఎంతమంది చనిపోతూ ఉన్నారు. దళితులు ఉన్నారు, ఎక్కువ బలుబలిన వర్గాలు ఉంటారు, బీసీలు ఉంటారు, వారికి న్యాయం చేయలేదు. కనీసం గురుకుల మీద దృష్టి పెట్టుర్రి, ఈ రాజకీయం పక్క పెట్టుర్రి. కనీసం మీ ప్రభుత్వంలో పిల్లల చదువు కన్నా మంచి నాణ్యం మీద చూడండి. ఇది సాధ కాదు. ఇష్టం వచ్చినట్టు బెదిరింపులు ఇవ్వండి, రోడ్డు మీద తిరగనియాలంటారు. మీరు ఎవరు? మీ మట్టానికి కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని మీరు ఎవరైనా ఉందరా?
ఇప్పుడు పట్టించుకున్నా కేటీఆర్ గారు మిమ్మల్ని? మీరు వేరే పని చేసారు, మీరు ఎన్ని తిట్టినా చేసినా మా బిడ్డలని పనిచేసి అతని మీద విసుగుపడతా ఉన్నా. కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాలో ఒక ఓడింగ్ ఉండే, అని స్థానిక ఎమ్మెల్యే ఓడింగ్లో కూడా వీకేసారు. ఇక్కడ ఉన్న తంగనపల్లి కాంగ్రెస్ నాయకులు ఆర్టీఐ ద్వారా వేసి కలెక్టర్ గారికి వేస్తే కలెక్టర్ గారు ఉడినా ఇక్కడ మండల స్థాయి ఎంపీఓ గారు కానీ ఎంపీడీఓ సెక్రటరీలను బెదిరింపులకు గురి చేసి కేటీఆర్ ఓటింగ్ మొత్తం తీసేసింది. ఇది కక్షపూరిత వ్యవస్థ కాదా? జనాలు చూస్తలేరా? ఇది మేము మాట్లాడాలి, మేము సమన్వయం ఉన్నాం, కొంచెం ఉరిలాడుతున్నా అనుకున్నాం. మళ్ళీ మీరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, మేము భయపడతాం అనుకుంటామా? మీరు జైలు పంపితే ఏమవుతుంది? జైలు పంపిన ఊరుకుంటామా? తెల్లారే మనసుకు పడ్డాం అనుకుంటారా? తెల్లారి వచ్చిన తర్వాత ఒకటికి 4 రెట్లు చేస్తే మీరు తప్పులు చేయడం కాదు. మా కేటీఆర్ గారు అద్భుతంగా పరిపాలన చేసిండు, సిరిసిల్లను అభివృద్ధి చేసిండు. 20-30 ఏళ్లలో చేయని చరిత్రలు చేయని అభివృద్ధి సిరిసిల్ల కేటీఆర్ గారు చేసిండు. మీ మహేందర్ రెడ్డి గారు మేము డైరెక్ట్గా చెప్తా ఉన్నాం, ఏం చేస్తారు మీరు చెప్పండి, మీ ఎజెండా ఏంది? మా సిరిసిల్ల కేటీఆర్ ఎన్ని చేసినా మేము చెప్తున్నాం, మీ ఎజెండా ఏంది? కొబ్బరికాయలు కొట్టగా కాదు. కలెక్టర్ గారు మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, మీరు స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పాలి. చెప్పకుండా మీరు చెప్పాలి, చేయకుండా కానీ మీ ఇష్టమైన రీతిలో మహేందర్ రెడ్డి గారు దింపుకుంటారు. మీకు ఆనందం ఉంటే తిరగండి, తిరిగి చేస్తారు. తిరిగితే అర్థమైతే 4 సార్లు ఓడిపోయారు. మీరు 4 సార్లు ఓడిపోయినా ప్రజలు చీ కొడితే మీరు అక్కడ ఉన్నారు. ఇంతకుముందు 5 ఏళ్ళు ఎక్కడున్నాడు మహేందర్ రెడ్డి గారు? ప్రతిపక్షంలో ఎప్పుడైనా కొట్లాడిండా? టూరిస్ట్ లెక్క వారానికి ఒకసారి సోమవారం మంగళవారం ఇట్లా రానాడు వచ్చి మాట్లాడు. ఇవాళ అధికారం ఉంది కాబట్టి చెలాయిస్తున్నావు. నువ్వు మీ నాయకులకు అదుపులో పెట్టుకో. ఫస్ట్ మమ్మల్ని అన్నాడు కాదు, మీ నాయకులు అధికారం పెట్టాలి చెలాయిస్తారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, నైట్ అనక పొద్దునక తిరుగుతూ ఉన్నారు. ఎంతమంది నాయకులను. బడుగు బలహీన వర్గాలంటే ఎందుకంత చిన్న చూపని బీఆర్ఎస్ జిల్లా యువనేత మాటల మధు అన్నారు. తంగళపల్లిలోని ఫ్రెండ్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అధికారం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి కాదని మాటల మధు అన్నారు. ఎవరు మీ గురించి ప్రెస్ మీట్లు పెడితే వాళ్లపై కక్ష సాధింపు చర్యలు సాధిస్తూ జైలుకు పంపిస్తారంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. రేషన్ డీలర్ల దగ్గర డబ్బులు తీసుకుని వాటిని అమ్ముకున్న ఘనత నీది కాదా కేకే మహేందర్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. కేకే మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తి కింది స్థాయికి దిగజారి మాట్లాడడం సిగ్గుచెట్టన్నారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండి ఎవరికి ఏ పదవి వచ్చినా నేనున్నా అనే వ్యక్తి బొలి రామ్మోహన్ అన్నారు. కలెక్టరేట్ నుండి దరఖాస్తు ఇస్తే ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవడం రాష్ట్రంలో ఎక్కడా చూడలేదన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బ్యాంకు ఏర్పాటు చేసినాం, తప్పకుండా మీరు చేసుకొని లబ్ధి పొందాలని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇవాళ కష్టపడి ఇదివరకు నష్టపోయినాం, ఇప్పుడు మనం కష్టపడి లాభాలు పొందమనే టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఆశాన్ని తప్పకుండా ఈ బ్యాంకు ద్వారా నువ్వులు తీసుకొచ్చుకొని తప్పకుండా మీరు సొంతంగా చేసుకుంటానికి 100% ప్రయత్నం చేయాలి. మనకి ఇది ఒక సంఘానికి ఒక 50,000 మీటర్లు ఇచ్చారు. ఈ 50,000 మీటర్లు పూర్తి చేసి మనకు వచ్చే మన పొదుపు సంఘాల మహిళలకు చీరలది ఒకటి కార్యక్రమం ఉన్నది, దానిలో మనం భాగస్వామ్యం అవుదాం. తప్పకుండా ఈ ఆర్డర్ చేసినాక మనకు ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి మనం తొందరగా ఈ ఆర్డర్ కొరకు మనం 100% బయటకు వచ్చి యజమానుల దగ్గర నుంచి బయటకు వచ్చి మీరు ఆర్డర్ కాపీ తీసుకొని బ్యాంకు శనివారం నాడు మాల్ ఇస్తారు. ఆ మాల్ తీసుకొని మీరు సొంతంగా తయారు చేసుకోవడానికి 100% ప్రయత్నం చేయాలని చెప్తున్నాను. 10 మంది గ్రూప్గా ఏర్పడి మహిళా మండలిలో ఎవరైతే ఎట్లా అయితే మీరు ఒకటవుతారో ఆ రకంగా మీరు ఒకటై ఎవరైతే పైసలు కట్టకపోతే వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళు కూర్చున్నట్టు మీదే అదే రకంగా ప్రయత్నం చేసుకొని పొదుపు సంఘాల మాదిరిగా ఈ సంఘాలు రన్ చేసుకుంటే మనం బాగుపడతాం. కాబట్టి మీకు ఇదే ఒకటే ఉద్దేశం చెప్తున్నాం, తప్పకుండా మీరు చేసుకోవాలి. చేసుకుంటే మనం మంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సభ్యత్వం తప్పకుండా చేసుకోవాలి. ఆసామికి ఫ్రీగానే మేము ఇస్తున్నాము, ఒక లింకు పంపినాము. ఆ లింకులో కూడా మీ వివరాలు మొత్తం నమోదు చేసుకోరి, ఇక్కడికి ఆఫీస్కి వచ్చి సభ్యత్వం నమోదు చేసుకోరి. నమోదు చేసుకుంటే ప్రతి ఒక్కరికి మన వివరాలు అందరికీ చేరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్లో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం కలాడి రాజు లవకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష పరులు పాల్గొని భక్తి పారవస్యంతో భజనలు చేశారు. అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయని గురుస్వాములు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి మాల దీక్ష చేసిన స్వాములు పడిపూజ నిర్వహించడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడు అయినందువల్ల వివిధ రకాల పానీయాలతో తయారు చేసే అభిషేకాలు పడిపూజలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కర్పూర హారతులతో వెలిగించే పదునెట్టాంబడి చెడు గుడాలను తొలగిస్తుందనడానికి ప్రతిగా నిలుస్తుంది. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర నామ సూర్య సరస్వతి ఆద్య స్నానం సమర్పయామి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో ఇచ్చే అర్జీలలో జాప్యం చేయవద్దని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు. బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించిన సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్. పెండింగ్ లో బిల్లులను చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించిన తాజా మాజీ సర్పంచుల జేఏసీ నాయకులు. మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులు, ఆసాములతో సమావేశం నిర్వహించిన చేనేత జోడీ శాఖ అధికారులు. రేషన్ డీలర్ల దగ్గర డబ్బులు తీసుకుని కేటాయించినది నిజం కాదా అంటూ కాంగ్రెస్ నాయకులపై టీఆర్ఎస్ నేతల ఫైట్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.